కొన్ని షార్ట్స్ అయితే నాకు అసలు ఫోన్ కెమెరాతో తీసేదా లేకపోతే నార్మల్ బేసిక్ డిఎస్ఎల్తో తీసేదా అన్న ఫీలింగే వచ్చేసింది నాకు. అండ్ చాలా సీన్స్ ఏంటంటే మనకి జూమ్ చేసిన తర్వాత చూస్తే పిక్సలేట్ అయిపోతుంది అంటారు కదా, అంటే పిక్సెల్స్ అన్ని బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అలా కనిపించింది అంట. అలా మాట్లాడినప్పుడు మాత్రం ఏదో రెగ్యులర్ మూవీ దాస్ కదమ్కి మూవీ కైండ్ ఆఫ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. యోగేశ్వరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం గామి మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈలో విశ్వక్సేన్, చాందీ చౌదరి అండ్ అభినయ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై విద్యా సాదర్ అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగే విశ్వక్సేన్ ఒక అఘోరా అని చెప్పి చూపిస్తారు. ఆయన ఏంటంటే ఆయనకు ఒక డిసీజ్ కైండ్ ఉంటుంది. ఏంటంటే ఎవరైనా ఆయన్ని టచ్ చేస్తే ఏదో కెమికల్స్ లాగా రియాక్షన్ వచ్చి బాడీలో ఇంకా ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్ లేదా అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు అనమాట కొంచెం సేపు. సో ఆ ఇష్యూ నుంచి ఎలా బయటకు రావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో ఆయనకి తెలుస్తుంది అనమాట 15 years క్రితము ఎవరో ఒక స్వామీజీ అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని ఈ అఘోరాల దగ్గర. సో దాని తర్వాత ఏమైంది అండ్ తన ప్రాబ్లంకి ఆయన సొల్యూషన్ కనుక్కున్నారా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఏది బాగుంది అంటే ఫస్ట్ హాఫ్లోని మనం చూసుకున్నట్లయితే విశ్వక్సేన్ అసలు ఎవరు ఏంటి అని చూపిస్తారు అండ్ తనకి ఏంటి అవసరం అన్నది చూపిస్తారు. అలానే ఇంకొక 2 stories ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఒక చిన్న పాప అండ్ వాళ్ళ మదర్ స్టోరీ అండ్ ఒక అతన్ని ఒక మెడికల్ ప్లేస్ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో టార్చర్ చేసే ఒక స్టోరీ. అలాగా 3 different stories చూపిస్తారు. మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎవరు ఏంటి అని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే టైం తీసుకున్నారో అది ఆ స్టార్టింగ్ 3 stories కట్ చేసి చూపించడం అదంతా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే. కానీ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉండడం అండ్ మనం ఎమోషనల్లీ కొంచెం కనెక్షన్ అన్నది అవ్వదన్నమాట ఆ మూవీకి వెళ్తున్న థీమ్కి మనకి సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి. సో దానివల్ల నాకు కొంచెం ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది సెకండ్ హాఫ్ కన్నా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోని చాలా ఎలిమెంట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికీ ఆ ఉన్న ఎలిమెంట్నే కొంచెం ల్యాగ్ చేసి తీశారు అన్న ఫీలింగ్ వచ్చింది. మూవీలో పర్ఫార్మెన్సెస్ అంటే విశ్వక్సేన్ గారు బాగా చేశారు, కానీ ఒక సర్టెన్ పాయింట్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇందులో డైలాగ్స్ అవన్నీ చాలా తక్కువ ఆయనకి. ఉన్న మూవీ మొత్తం ఏంటంటే కొంచెం సైలెంట్గా ఎక్స్ప్రెషన్స్తోనే ట్రావెల్ అవుతూ ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ అదంతా కూడా బాగానే వెళ్ళింది, కానీ ఒక సర్టెన్ టైంలో ఏంటంటే కోపంలో మాట్లాడాలి ఆయన. అలా మాట్లాడినప్పుడు మాత్రం ఏదో రెగ్యులర్ మూవీ దాస్ కదమ్కి మూవీ కైండ్ ఆఫ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తనతో పాటు చాందీ చౌదరి చేశారు. ఆమె కూడా ఏంటంటే ఇచ్చిన రోల్కి తగ్గట్టు చేశారు, పెద్దగా ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు చేశారు. అలానే మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగా చేశారు. మెయిన్గా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఒక అబ్బాయిని చూపిస్తారు, తుంబాడులో కూడా ఉంటాడు ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయి వీళ్ళిద్దరే ఎక్కువగా ఆ క్యారెక్టర్లోని ఎక్కువ ఉంటారు అనమాట. విశ్వక్సేన్ కన్నా వీళ్ళిద్దరిదే రోల్ ఇంకా మనకి హైగా అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరూ ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఈ పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ స్టోరీ లైన్ అని చెప్తాను, ఎందుకంటే స్టోరీ లైన్ తీసుకున్న విధానం అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ టాపిక్ ఎక్కడా టచ్ చేయలేదు. నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ MY3 అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో, అందులో హన్సిక కూడా యాక్ట్ చేశారు. సేమ్ అది కూడా ఇదే కాన్సెప్ట్ అనమాట. కాకపోతే అందులో ఏంటంటే సైకలాజికల్ ఇష్యూ అని ఎలా ట్రీట్ చేయాలన్నది చెప్పి చూపిస్తారు. సో ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం ముందుంది, బట్ ఇది మనకి మూవీస్లో ఎక్స్ప్లోర్ ఎక్కడ చేయలేదు. సో అలాంటి టాపిక్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్లీ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలానే ఈ మూవీకి ఇంకొకటి పాజిటివ్ అంటే మ్యూజిక్ అని చెప్పాలి. ఎందుకంటే సాంగ్స్ పెద్దగా లేదు, 1-2 ఉంటాయి, బట్ బీజిఎం మొత్తం మూవీ మొత్తం బ్లెండ్ అయి ఉన్నట్టే ఉంటుందన్నమాట. కొన్ని మూవీస్లో ఏంటంటే ఆ బీజిఎం బ్లెండ్ అవ్వక మనకు ఆ సీన్ ఇంకా బెటర్గా అనిపించదు. బట్ ఈ మూవీలో ఏంటంటే ఆ మ్యూజిక్కే ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ లాగా ఉంది ఈ మూవీకి. సో డెఫినెట్లీ అది కూడా ఒక పాజిటివ్. డైరెక్ట్ చేసింది విద్యా సాదర్. ఆయన ప్రీవియస్గా ఏదో షార్ట్ ఫిల్మ్ చేశారంటే అది చాలా బాగా క్లిక్ అయింది, విజువల్లీ చాలా బాగుంది అన్నారు అండ్ కాన్సెప్ట్ వైజ్ కూడా చాలా బాగుంది అన్నారు. దానివల్ల ఈ మూవీకి కూడా ఒక టైప్ ఆఫ్ హైప్ అన్నది క్రియేట్ చేశారు. మెయిన్గా
ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. మనకి ట్రైలర్ చూసినప్పుడే వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం యూజువల్లీ గామి మూవీ చూస్తే దానివల్లే దానికి ఎక్స్పెక్టేషన్స్ అన్నవి అంతలా పెరిగిపోయాయి. మరి అంత కంటెంట్ మూవీలో ఉందా అంటే నాకైతే ఆ ట్రైలర్లో మనం ఎగ్జైట్ అయినంత మూవీలో కంటెంట్ లేదని అనిపించింది. ఏదైతే బెస్ట్ షార్ట్స్, ఏదైతే ఆల్రెడీ మెయిన్ స్టోరీ లైన్ అదంతా కూడా మనకి ఆ ట్రైలర్లోనే చూపించేశారు. సో దానివల్ల నాకు ఈ స్టోరీ ముందుకు వెళ్ళడంలో పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అండ్ ఈ మూవీలో ఇంకొక బ్యాక్లాగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే. కేవలం ఆ స్క్రీన్ ప్లే ఒక విధంగా పాజిటివ్ అని చెప్పొచ్చు, ఒక విధంగా నెగిటివ్ అని చెప్పొచ్చు. పాజిటివ్గా ఎందుకు చెప్పొచ్చు అంటే ఒక సింగిల్ లైన్ స్టోరీని ఇంతసేపు లైక్ 2 hours 30 minutes అలాగా తీయడం చాలా కష్టం. సో దాన్ని అలా పాటలుగా మిక్స్ చేసి తీసారు. ఓకే, దట్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఆ స్క్రీన్ ప్లే అలా లేకుండా ఒక డైరెక్ట్ లైన్లో ఉంటే అసలు ఆ సినిమాకి ఇంకేమీ ఉండదు అనమాట. లైక్ ఒక 20 minutesలో అయిపోవాల్సిన సినిమా అది. బట్ స్క్రీన్ ప్లే వల్ల ఇటు తిప్పి అటు తిప్పి వాళ్ళు 2.5 hours చేశారు. సో అది నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అన్నది తెలీదు. సో స్క్రీన్ ప్లే కూడా ఓకే. ఫోటోగ్రఫీ కొన్ని ప్లేసెస్లో చాలా బాగా అనిపించింది. బట్ విఎఫ్ఎక్స్ కొన్ని ప్లేసెస్లో బాగున్నప్పటికీ కూడా అంత ఎక్స్ట్రీమ్గా గుడ్ క్వాలిటీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. చాలామంది అంటున్నారు బడ్జెట్ తగ్గట్టు చేశారు. ఆబ్వియస్లీ బడ్జెట్ తగ్గట్టు చాలా మూవీస్ వస్తూనే ఉంటాయి. మనకి రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లే మంజుమల్ బాయ్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. దాని బడ్జెట్ కూడా చాలా తక్కువ. మనం మలయాళం సినిమా నుంచి నేర్చుకోవాల్సింది ఇదే, ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత మంచిగా ప్రోడక్ట్ని బయటకు తీసుకురావాలి అన్నది నిజంగా మనం నేర్చుకోవాల్సింది. ఆ మంజుమల్ బాయ్స్ అసలు సెట్టా రియలా అన్నది తెలియకుండానే అయిపోతుంది మూవీ మొత్తం. కానీ ఇందులో బ్యాక్లాగ్ ఏంటంటే ఈ మూవీ గామి మూవీలో మనకి ప్రతి దగ్గర డిస్టర్బెన్స్ అన్నది క్లియర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని షార్ట్స్ అయితే నాకు అసలు ఫోన్ కెమెరాతో తీసారా లేకపోతే నార్మల్ బేసిక్ డిఎస్ఎల్తో తీసారా అన్న ఫీలింగే వచ్చేసింది నాకు. అండ్ చాలా సీన్స్ ఏంటంటే మనకి జూమ్ చేసిన తర్వాత చూస్తే పిక్సలేట్ అయిపోతుంది అంటారు కదా, అంటే పిక్సెల్స్ అన్ని బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అలా కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అలానే గడిచింది. నేను దానివల్ల కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను ఈ మూవీకి అన్న ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మేబీ బడ్జెట్ ఎంత ఉన్నా కానీ ఏదైనా సరే ఇంకొంచెం బెటర్గా ట్రై చేయాల్సిందే అనిపించింది. ఈ మూవీకి ఇంకొక నెగిటివ్ అంటే డెఫినెట్లీ లాజిక్ లేని సీన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక దగ్గర సీన్ కట్ చేస్తే ఇక్కడ చాలా కష్టం, ఇక్కడ ఎలా దాటుతారు అన్న ఎగ్జైట్మెంట్తో మనం చూస్తాము. అది అక్కడి నుంచి కట్ చేసేసినట్టు అనిపిస్తుంది. అంటే ప్రాపర్గా అసలు ఎలా వెళ్తున్నారు అన్నది మనకి ఎక్కడ ఎగ్జాక్ట్గా చూపించలేదు. మెయిన్గా సెకండ్ హాఫ్లో చాలా ప్లేసెస్లో ఈ ఇష్యూ అన్నది నేను ఫేస్ అయ్యాను. దానివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఏంటంటే ఆ ఇల్లాజికల్ సీన్స్ వల్ల క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే చాలామంది ఆ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఒక మనిషి అన్ని ఇయర్స్ ఒకరిని టచ్ చేయకుండా అలా బ్రతుకుతున్నాడు. అలాంటి మనిషి మళ్ళీ ఇంకెవరన్నా టచ్ చేస్తే ఎలాంటి ఫీల్ రావాలి మనకి? మనం చాలా సెన్సిబుల్ అయ్యేలాంటి విషయం కదా. కానీ ఆ మూవీ అయిపోయిన తర్వాత థియేటర్లో యాక్చువల్లీ ఫుల్ అనమాట, జనాలు అందరూ నవ్వుతున్నారు అనమాట క్లైమాక్స్ చూసి. ఎందుకంటే ఆ ఇల్లాజికల్ థింగ్స్ అన్నీ మిక్సప్ అయ్యి జనాలకే నవ్వొచ్చింది. సో నాకైతే ఆ క్లైమాక్స్ కూడా అస్సలు నచ్చలేదు. అండ్ ఈ మూవీని ఏంటంటే ఆ క్లైమాక్స్ ఒక సైకలాజికల్గా డీల్ చేయాల్సిన విషయాన్ని మంత్రాలు, పూజలు, సూపర్స్టిషియస్ ఇలాంటి వాటితో డీల్ చేయడం వల్ల కూడా ఆ క్లైమాక్స్ అనేది పాడైపోయింది అన్నట్టు నాకు అనిపించింది. ఫైనల్లీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ 1 time చూడొచ్చు, 1 time మించి కష్టమే, యావరేజ్ అనే అనిపించింది. ఓ తోపు అలాంటి ఏమీ లేదు. సో విజువల్లీ గ్రేట్గా ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. వాళ్ళ ఎఫర్ట్ మేబీ ఓకే, బట్ విజువల్లీ గ్రేట్గా ఉందని అనిపించింది నాకు. మ్యాక్సిమం ఒక 2-3 షార్ట్స్ అనిపించుంటాయి, మిగతాది ఎక్కడ కూడా నాకు ఆ విజువల్లీ గ్రేట్ అన్న ఫీలింగ్ ఎక్కడ నాకు కలగలేదు. అండ్ లాజికల్లీ కూడా నాకు ఎక్కడ సెట్ అవ్వలేదు. ఇలాంటి కాన్సెప్ట్లోనే వచ్చిన వెబ్ సిరీస్ MY3 అని ఒక వెబ్ సిరీస్ ఉంది Disney+ Hotstarలో, ట్రై చేయండి. హన్సిక గారు యాక్ట్ చేశారు. అందులోని తీసుకెళ్లే విధానం అండ్ క్లైమాక్స్లో చూపించే విధానం అంతా బాగుంటుంది. ఏది కూడా ఇల్లాజికల్గా మనకి అనిపించదు. అండ్ సింపుల్ సొల్యూషన్ అందులోనే ఆల్రెడీ ఒక సింపుల్ సొల్యూషన్ అందరూ చూపిస్తారు. నాకు ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు అదే అనిపించింది, అంత సింపుల్ సొల్యూషన్ వదిలేసి వీళ్ళు ఎందుకు ఇంతలా చేస్తున్నారు అని. అండ్ ట్రైలర్లో చూపించినప్పుడు ఏంటంటే ఇది ఒక కర్స్ ఇలా అనే
బాగానే చూపించారు. నేను ఇంకా చాలా చాలా ఎస్టిమేట్ చేసుకున్నమాట, ఏదో మ్యూటెంట్ ఏమో ఏదో చేసి వీళ్ళకి మ్యూటెంట్లా మార్చడం, అంటే వేరే పవర్స్, సూపర్ పవర్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయేమో అని అనుకున్నాను. బట్ అవేమీ లేవు, అది ఒక డిసీజ్ అనమాట. కాకపోతే హీరోకి ఎండ్ వరకు అది ఒక డిసీజ్ అని కూడా అర్థం కాకుండానే మూవీ అయిపోయింది. నాకు అది కూడా బాధ అనిపించింది. మెడికల్ సైన్స్ అన్నది ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది. ఇంకా ఇలాంటి ఫార్వర్డ్గా వెళ్ళాల్సిన టైంలో మనం ఇంకా సూపర్స్టిషన్స్ అన్ని బ్యాక్ లాగినట్టు అనిపించింది నాకు ఈ మూవీ క్లైమాక్స్ మెయిన్గాన. సో చూడాలనుకుంటే చూడండి. విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగా చేశారు. నాకైతే తన యాక్టింగ్ బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ట్రై చేయాలి థియేటర్లో అనుకుంటే ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. నాకైతే యావరేజ్ అనే అనిపించింది. షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.